కొట్టొచ్చు అని చెప్పిన డైరెక్టర్ సుకుమార్. ఆయన అప్పటి వరకు స్టైలిష్ మూవీ మేకర్. కానీ ఒక విలేజ్ డ్రాప్లో సినిమా తీసి కూడా హిట్ కొట్టగలను అని చెప్పిన సినిమానే రంగస్థలం. సుకుమార్ మూవీలో మనకు బాగా నచ్చేవి లాజిక్స్. మూవీ లాస్ట్లో ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్ళు నేను ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అని చెప్పేసి ఎలా అని మహేష్ అడిగినప్పుడు వాళ్ళు నాతో గట్టిగా మాట్లాడుతున్నారు అని కనిపెట్టడం. స్టార్టింగ్లో మీరు ఇటు కూర్చుంటే బస్సు వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే బస్సు వస్తే నువ్వు వెళ్ళిపోతావు కదరా అని చెప్పేసి ఇలా ఈ మూవీలో చాలా సీన్సే ఉంటాయి. ఇకపోతే రామ్ చరణ్ అప్పటి వరకు యాక్టింగ్ పరంగా చాలా ట్రోల్స్ని ఫేస్ చేసి అయిపోయింది, రామ్ చరణ్ బతికి అయిపోయింది అనుకునే వాళ్ళకి జీత్ చెక్కేసేలా సమాధానం చెప్పాడు. ఇంకా డిఎస్పి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? డిఎస్పి మ్యూజిక్ ఒక్క సినిమాలో బాగుండొచ్చు, ఒక్క సినిమాలో బాగోపోవచ్చు. కానీ సుకుమార్ మూవీస్లో మాత్రం ప్రతి మూవీ చాట్ బస్టర్ అంతే. ఈ మూవీలో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, అంటే ఆ ఫీల్ రావడం కోసం. ఇంక ఈ మూవీలో క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేస్తే అది 250 కోట్ల రంగస్థలం బొమ్మ అయింది. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.